ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక పాత్రను పోషించేలా నిర్మితమైన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభానికి సిద్ధమైంది. వైజాగ్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా నామకరణం పొందిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ ప్రయాణంలో 2014 నాటి చంద్రబాబు మార్కు భూసేకరణ అరాచకాల నుంచి వైఎస్ జగన్ పాలనలో జరిగిన సమగ్ర పునరావాసం వరకు అసలు ఏం జరిగింది, భోగాపురం రూపురేఖలు ఎలా మారాయి, దీనిపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. అది 2014 నుండి 2019 మధ్య కాలం. ఉత్తరాంధ్ర భూములపై కన్నేసిన అప్పటి చంద్రబాబు సర్కార్ భోగాపురం ఎయిర్పోర్ట్ పేరుతో ఏకంగా 5,700 ఎకరాల భారీ భూసేకరణకు తెగబడింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక ఎయిర్పోర్ట్ కోసం 5,000 ఎకరాలకు పైగా పేదల భూములను గుంజేసుకునేందుకు చంద్రబాబు సర్కార్ ప్రయత్నించింది. గూడెపు వలస, అమటం రావి వలస, బొల్లింకలపాలెం, మరాడపాలెం, రెల్లిపేట, కౌలవాడ, రెడ్డిపేట వంటి గ్రామాల ఉనికినే తుడిచేసేలా తెలుగుదేశం ప్రభుత్వం కుట్రలు చేసింది. దీంతో ప్రజా సంఘాలు, స్థానిక రైతులు పెద్ద ఎత్తున రోడ్లెక్కి పోరాటం చేశారు. చంద్రబాబు సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుండి భూసేకరణ పూర్తి కాలేదు. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు అస్సలే రాలేదు. అయినా సరే ఎన్నికల స్టంట్ కోసం 2019 ఫిబ్రవరి 14న చంద్రబాబు దిబ్బలపాలెం వద్ద హడావిడిగా శంకుస్థాపన నాటకం ఆడారు. కనీసం కేంద్ర విమానయాన శాఖ మంత్రి గాని, ఎయిర్పోర్టు నిర్మించాల్సిన జిఎంఆర్ సంస్థ ప్రతినిధులు గాని ఆ కార్యక్రమానికి హాజరు కాలేదంటేనే బాబు శంకుస్థాపన ఎంత మోసపూరితమైందో అర్థమవుతోంది. ఉత్తరాంధ్ర ప్రజలను నమ్మించి మోసం చేయటంలో చంద్రబాబు మార్క్ రాజకీయం ఇక్కడ మరోసారి బయటపడింది. 2019లో వైఎస్ఆర్సీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భోగాపురం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. చంద్రబాబులాగా రైతుల పొలాలను గుంజుకోకుండా గ్రామాల ముంపును తగ్గిస్తూ ఎయిర్పోర్టు పరిధిని 2,700 ఎకరాలకు పరిమితం చేశారు. గూడెపు వలస, బొల్లింకలపాలెం, రెల్లిపేట, మరాడపాలెం వరకే పరిమితం చేస్తూ కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చారు. బాధిత రైతుల నష్టపరిహారం, కోర్టు వివాదాలను సామరస్యంగా పరిష్కరించారు. పునరావాస కుటుంబాలైన 376 కుటుంబాలకు సకల మౌలిక సదుపాయాలతో ఆదర్శవంతమైన కాలనీలు నిర్మించి ఇచ్చారు. రైతులు నవ సమాజంలో సంతోషంగా అడుగు పెట్టడంతో మే 2023లో వైఎస్ జగన్ చేతుల మీదుగా నిజమైన శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన పూర్తయిన నాటి నుంచి నిర్మాణ భాగస్వామి అయిన జిఎంఆర్ సంస్థ శరవేగంగా పనులు పూర్తి చేసింది. సుమారు 4,700 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాన్ని తీర్చిదిద్దింది. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక విమానాశ్రయం వైజాగ్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో సేవలందించడానికి సంపూర్ణంగా సిద్ధమైంది. ప్రతి ఏటా ఏకంగా 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలకు వీలుగా ఈ ఎయిర్పోర్ట్ను నిర్మించారు. ఈ ఎయిర్పోర్టు అందుబాటులోకి రావడంతో కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రజలకు కూడా రవాణా పరంగా, పారిశ్రామికంగా ఎంతో మేలు చేకూరనుంది. ఎన్నికల ముందు కోట్ల కోసం అడ్డగోలు భూసేకరణ చేపట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారిలాగా ఆలోచించి రైతులను భయాందోళనకు గురిచేసి శంకుస్థాపనల పేరుతో చంద్రబాబు మోసం చేస్తే రైతులకు అన్యాయం జరగకుండా పునరావాసం కల్పించి శరవేగంగా నిర్మాణం పూర్తయ్యేలా సహకరించి ప్రజా ప్రయోజనాన్ని నిలబెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతున్న ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రగతికి సరికొత్త బాటలు వేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.